సో ఆ క్రమంలో పోయే ముందు ఇది ఈ అనిల్ జాబేజ్ కొండూరు అనేటోడు ఒకడు నేను ప్రవీణ్ బ్రదర్ ఫ్రెండ్ అని నాకు ఇది ఇంతకుముందు వాట్సాప్ లా మెసేజ్ పెట్టిండు. గతంలో నేను మొన్న ఒక 30-40 మినిట్స్ మాట్లాడినా. ఓకే, ఇక ఆయన పొద్దుగాలు వేస్తే ఆర్టీవీలో పోతున్నాడు, చెప్తున్నాడు. ఓకే, నేను ప్రవీణ్ బ్రదర్ దోస్త్ అంటాడు. నాకు చెప్పింది ఏంది, అనిల్ జాబేజ్ ఆయన పూర్తి పేరు అనిల్ JABEZ జాబేజ్ కొండూరు లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ జాబేజ్ అండ్ అనిల్ ఫస్ట్ నేమ్. ఓకే, సో ఈ అనిల్ జాబేజ్ కొండూరు అంటే ఆయన సికింద్రాబాద్ లో యూత్ విత్ మిషన్ YWM అనే సంస్థలో, ఓకే, అది యూత్ విత్ మిషన్ మీకే ఐడియా ఉంటుంది నాకంటే. సో ఆ సంస్థలో నాకు పరిచయము. ప్రవీణ్ బ్రదర్ తోటి నేను అత్యంత సాన్నిహిత్యంగా 30 ఏళ్ల నుంచి వర్క్ చేశాను. సో కానీ నేను ఆ సంస్థ నుంచి వెళ్ళిపోయాను. ప్రవీణ్ బ్రదర్ మాత్రం ఆ సంస్థలో అట్లనే పనిచేస్తున్నాడు అని నాకు చెప్పాడు. అయితే నిన్న వేరే బ్రదర్తో మాట్లాడినా అంటే ప్రవీణ్ బ్రదర్కి అత్యంత సన్నిహితుడు ఆయన బ్రదర్తో మాట్లాడితే ఆ బ్రదర్ ఏమని చెప్పిండంటే, ఈ YWM లో ఈయన ఏదో పొజిషన్ లో ఉన్నాడంట, అనిల్ జాబేజ్ కొండూరు అంటే ఆయన యూత్ విత్ మిషన్ అనే సంస్థలో ఏదో మేనేజరా చైర్మనా ఏదో సమ్ పొజిషన్ ఉండనంట. ఓకే, సీనియర్ సంథింగ్ ఏదో. సో ఆ పొజిషన్ లో ఈ అనిల్ జాబేజ్ బదులుగా ప్రవీణ్ బ్రదర్ ఆ స్థానాన్ని తీసుకున్నాడంట. అంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ రిప్లేస్డ్ అనిల్ జాబేజ్ కొండూరు పొజిషన్ ఇన్ యూత్ విత్ మిషన్ అనే సంస్థలో. దానికి కలిసి పనిచేయడం ఎట్లయితుంది మీరు చెప్పండి. సో కలిసి పనిచేయలేదు. సో మిత్రుడు కూడా కాదు. ఓకే, ముఖ పరిచయం మాత్రమే ఉండి ఉంటుంది. ఓకే, సో అక్వెంటెన్స్ ఈజ్ నాట్ ఏ ఫ్రెండ్. ఓకే, తెలిసిన వాళ్ళు మాత్రమే, ముఖ పరిచయం మాత్రమే. సో కాబట్టి ఆయన స్థానాన్ని ప్రవీణ్ పగడాల బ్రదర్ తీసుకోవడం అనేది ఆయన తట్టుకోలేక ఇప్పుడు విషయం కక్కుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఇది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించండి. ఓకే, అట్లా అది కాకుండా ఇంకేం చేసిండు ఇప్పుడే ఒక ½ అన్ అవర్ 1 అవర్ బ్యాక్ ఇదే అనిల్ జాబేజ్ ఏమని పెడతాడు నాకు మీకు చూపెడతా. ఓకే, ఏమని మెసేజ్ పెడతాడు, ఈ మెసేజ్ దాంట్లో యూట్యూబ్ లింక్ ఫేస్బుక్ లింక్ పంపించాడు. ఫేస్బుక్ లింక్ పంపించాడు. ఓకే, అనిల్ జాబేజ్ కొండూరు ఫేస్బుక్ లింక్ పంపించాడు. ఆ ఫేస్బుక్ లింక్ ఓపెన్ చేస్తే ఏముంది అంటే ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో ఏముంది, యుఎస్ఏలో యూట్యూబ్ ఛానల్ పెడితే వీసా కట్, H1B F1లకు డేంజర్ అలర్ట్ అని ఏదో ఫేస్బుక్ లో ఏదో పోస్ట్ ఉంటే ఈ లింక్ పంపించండి నాకు అనిల్ జాబేజ్ కొండూరు. ఆ టీవీలో మాట్లాడతాడు కదా, అది ఎందుకు పంపించాల్సి వచ్చిందో నాకు చెప్పండి, మీరు ఆలోచించండి. అంటే నువ్వు అమెరికాలో ఉన్నావు, నువ్వు ఇట్లా మాట్లాడితే నీ వీసా కట్ చేస్తాడు, నోరు మూసుకోరా అని చెప్తున్నాడు. నేను వాస్తవాలు చెప్తే నీకేం వస్తున్నది, నీకు నచ్చింది నువ్వు చెప్పుకో. ఆ టీవీలో ఇంకో టీవీలో చెత్త చెప్తున్నావు కదా, మేమేం అంటలేం కదా, చెప్పుకో అనిల్ కొండూరు గారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వీళ్ళు ఏమంటారు, దుర్మార్గులన్నీ దుష్ట శక్తులన్నీ ఏకమైనవి అంటారు కదా, శత్రువు మిత్రుడు అవుతాడు అంటారు కదా, అట్లా తయారయ్యాడు. అంటే ఈ కలంకం అయిపోయాడు అనిల్ జాబేజ్ కొండూరు అంటే ఆయన ఈ న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. ఆయనకు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా? నాకు వచ్చిన సమాచారం అనిల్ ప్రవీణ్ పగడాల బ్రదర్ కి మా అంకుల్ అవుతాడు అని చెప్పినది ఏంటంటే, నాకు పర్సనల్ గా మాట్లాడి చెప్పింది, ఎవరో వీడియోలో చెప్పింది కాదు, నాకు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడింది ఏంటంటే, ఈయన ఫ్రెండే కాదు. ఓకే, వీళ్ళకి ఎలాంటి సాంగత్యం లేదు, ఈయన తన కుటుంబ సభ్యులని పోషించడం లేదు, పిల్లలకు ఫీజులు కట్టడం లేదు, ఇట్లా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. సో కాబట్టి డబ్బుల కోసం అమ్ముడు పోయి ఉంటాడు, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు అనేది నాకు వచ్చిన సమాచారం. సో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే విధానము నాకైతే 1% అది ఆయన ఏదో మేక్ సెన్స్ మాట్లాడుతుండని నాకైతే అనిపించలేదు. ఓకే, మరి ఎందుకు నాతో ఏమన్నాడు, మెజారిటీ నేను అట్లా అనుకున్నా, ప్రభుత్వం చెప్పినటువంటి వర్షను తాగి పడిపోయిండు ఇట్లా పోతున్నాడు అంటే నేను అది నమ్మినా, అందుకే నేను వచ్చి టీవీలో చెప్పినా అంటున్నాడు. అంటే పోలీసులు చెప్పింది ఆస్తిని నమ్మిండంట. కానీ నాతో ఏమన్నాడంటే, బ్రదర్ మీరు చెప్పిందే మెజారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ నమ్ముతున్నారు అని చెప్తున్నాడు.
ఇక నేను వేరే వాళ్ళకి చెప్తే నువ్వు అంత సాఫ్ట్గా ఎందుకు మాట్లాడినావు ఆయనతోటి పొట్టు తిట్టనుంటివి అని నాతో అన్నారు. నేనేమనలేదు, నేను మామూలుగా మాట్లాడినా. ఓకే, సో అది అయిపోయింది. ఇంకొక సిస్టర్ ఏమంటుంది అంటే ఆ డూపు ప్రవీణ్ లెక్క నటించిన వాడు ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అయి ఉంటాడు అని అంటున్నది. ఓకే, ఆ కరుణాకర్ సుగుణతో కలిసి వీడియోలు చేస్తారంట కదా వీళ్ళు. సో చేసినప్పుడు ఆ ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అంటే ఆ డూప్ లెక్క నటించి ఉంటాడు అనేది ఒక సిస్టర్ చెప్పింది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఆ తర్వాత ఆ రోజు ప్రవీణ్ బ్రదర్ కాల్ చేసి అక్కడికి రారా అని ఆ విజయవాడకు రాజమండ్రి కొవ్వూరికి రారా అని పిలిచిన వాళ్ళు ఎవరో ఉన్నారు, కానీ ప్రస్తుతానికి అయితే ఆ పేర్లు చెప్తలేను, తర్వాత చెప్దాం. ఓకే, ఆ తర్వాత ఎందుకంటే అందరు అలర్ట్ అయిపోతారు కదా మనం అన్ని పేర్లు బయట చెప్పేస్తే. సో మన ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా కాలే కదా, సో కాబట్టి ఆ పేర్లు చెప్తలేను. సో తర్వాత ఇంకొక సోర్స్ ద్వారా వచ్చింది ఏంటంటే ఎల్బీ నగర్ బ్రిడ్జ్, అక్కడ ఏంటంటే ఎల్బీ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందంట. ఓకే, సో అది డే టైంలో కూడా కొంచెం అక్కడ నిర్మానుష్యంగా ఉంటుందంట, కొంచెం డార్క్గా ఉంటుందంట. ఓకే, సో అక్కడ ఇది మొత్తం ట్రాఫిక్ ఆగిపోయిందంట. ఆగిపోయినాక ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ ని అట్లనే ఆయన నడిపిస్తున్న ఆ యొక్క బండిని, బుల్లెట్ ని లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ ని రెండింటిని ఆ ట్రక్లు వేసుకుని వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటో తీసిరంట. సో ఆ ఫోటో కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, వెనక ముందు వస్తుండొచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం, వేచి చూద్దాం.